హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి కాంట్రవర్షియల్ బిలియనియర్ కమ్యూనో ఎంటర్ప్రెన్యూర్ అదానీ గురించి అమెరికన్ ఫెడరల్ ఏజెన్సీస్ ఫెడరల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ అయితే అక్టోబర్ 31st రిలీజ్ చేసింది. సో అక్టోబర్ 31st రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ ఏంటి, అదానీ అరెస్ట్ కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి ప్లాన్స్ చేస్తుంది, లేకపోతే అదానీని ఇన్వెస్టిగేషన్ పర్పస్లో భాగంగా అమెరికన్ ఏజెన్సీస్కి అప్పగించే ప్రయత్నం చేస్తుందా అనే అంశాన్ని డీటెయిల్గా కొంచెం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. అదానీ మీద అరెస్ట్ వారెంట్ అయితే ఖచ్చితంగా న్యూయార్క్ కోర్ట్ అక్టోబర్ 30th అయితే ఇష్యూ చేసింది. ఇప్పుడు గౌతమ్ అదానీ ముందున్న ఆప్షన్స్ ఒక 3-4 ఉన్నాయి. అందులో ప్రధానంగా ఒకటి, ఈయన లీగల్ టీమ్ని పెట్టుకొని ఖచ్చితంగా అక్కడ జరిగే ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ ఏదైతే ఉందో కోర్టు ప్రొసీడింగ్కి అటెండ్ అవ్వాలి. నెంబర్ 1. అక్కడ అటెండ్ కాని పక్షంలో సెకండ్ థింగ్, అమెరికన్ ఏజెన్సీస్ దగ్గర ఉన్న అమెరికన్ పోలీస్ ఫోర్సుల దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో కోర్టు దగ్గర ఇప్పుడు వరకు అదానీ ఎవరెవరిని ఎంత బ్రైబ్ ఇచ్చి ఎలా కొన్నారు, ఏ అఫీషియల్ అనే దాని అంశం మీద అఫీషియల్గా డాక్యుమెంట్స్ మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ పర్టికులర్లీ ఎంబసీస్లో ఇచ్చి, ఫారిన్ అఫీషియల్స్ దగ్గర ఇచ్చి వాళ్ళ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆ డాక్యుమెంట్స్ అన్నీ పంపించి ఈ కేసుల్లో ఈ అంశాల మీద ఇతను ఇలా అవినీతి చేసి అక్కడ బ్రైబ్ చేసి ఇక్కడ ఫ్రాడ్ రికార్డ్స్ రిపోర్ట్స్ ఇచ్చి ఇక్కడ నుంచి ఇన్వెస్టర్స్ నుంచి మనీ కలెక్ట్ చేసి పని చేశారు. సో ఈ అంశాల్లో ఇతను అరెస్ట్ చేసేదానికి మాకు కోఆపరేట్ చేయండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ని, పర్టికులర్లీ ఇండియన్ ఏజెన్సీస్ని అడిగేదానికి ఆస్కారం ఉంది. తర్వాత దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుందా లేదా అనే దానికి ఇంకొక ఆబ్లిగేషన్ ఏముందంటే, ఇప్పుడు వరకు అదానీ మీద భారతదేశంలో ఏమన్నా కేసులు ఉండి ఆ ట్రయల్స్ నడుస్తూ ఉంటే దాన్ని ఒక ఎగ్జాంపుల్ రీజన్గా చూపించి ఇక్కడ ఆల్రెడీ ఇతని మీద కేసులు ఉన్నాయి, సో ఈ కేసుల మీద ఆల్రెడీ ఇతను బుక్ అయి ఉన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇతనికి పంపించేదానికి ఆస్కారం లేదని చెప్పేదానికి ఉంది. నాకు తెలిసి 2010 నుంచి ఇప్పుడు వరకు గౌతమ్ అదానీ మీద ఒక సిబిఐ కానీ, ఒక ఈడీ కానీ, ఒక ఇన్కమ్ ట్యాక్స్ కానీ కేసు కానీ ఉన్నట్లయితే ఎక్కడ పేపర్లో అయితే నేను చూడలేదు. ఎక్కడ పబ్లిక్ డొమైన్లో అయితే గౌతమ్ అదానీ మీద గత 10 సంవత్సరాల్లో ఏ ఒక్క ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కానీ, లేకపోతే ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కానీ, ఏ ఒక్క రాష్ట్రంలో కానీ గౌతమ్ అదానీ మీద ఒక్క కేసు కూడా లేదు. ఇప్పుడు కానీ కేసు పెడితే అంటే అక్టోబర్ 30th అరెస్ట్ వారెంట్ అమెరికాలో ఇష్యూ అయింది కాబట్టి అక్టోబర్ 30th తర్వాత ఏదన్నా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే ఖచ్చితంగా ఏదైనా కేసు అతని మీద రిజిస్టర్ అయినది పోస్ట్ డేటెడ్ చెక్స్ లెక్క పోస్ట్ డేటెడ్ కేసెస్ ఏమన్నా ఇప్పుడు బుక్ చేసి ఉంటే ఖచ్చితంగా అదానీని సేవ్ చేసేదానికి ఇప్పుడు పుట్టించిన కేసు కింద చూడాల్సి ఉంటుంది. ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ మొత్తంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టికులర్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదానీ విషయంలో ఎలా ముందడుగైపోతున్నాడు, నిజాయితీగా గౌతమ్ అదానీని అమెరికన్ ఏజెన్సీస్ ఎదురు విచారణకు పంపించేదానికి సహకరిస్తారా, లేకపోతే ఇక్కడ తప్పుడు కేసులు బనాయించి అదానీని దేశం దాటకుండా అమెరికాలో అరెస్ట్ కాకుండా కాపాడేదానికి ఆస్కారం ఉందా అనేసి ఇప్పుడు నరేంద్ర మోదీ యొక్క చిత్తశుద్ధి, నా ఖావుంగా నా ఖానే దుంగా, నాకు అవినీతి అంటే తెలియదు, అవినీతి అంతా అపోజిషన్ పార్టీ వాళ్ళు చేస్తారు, నాకు ఏ కుటుంబం లేదు ఏం లేదని ఇన్ని రోజులు సాగదీసుకుంటూ వచ్చాడు కదా. ఇప్పుడు ఈ పర్టికులర్ అదానీ కేసులో అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, అవినీతి చేశాడనే ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ మొత్తం అమెరికా చేతుల్లో ఉంది, అమెరికన్ ఏజెన్సీస్ చేతుల్లో, అమెరికన్ ఫెడరల్ ఏజెన్సీస్ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ వారెంట్ అయితే ఇష్యూ చేసి ఉన్నారు. ఇప్పుడు అరెస్ట్కి సజావుగా అదానీకంతటా అదానీ వెళ్తాడా, అదానీ వెళ్ళని పక్షంలో లీగల్గా గవర్నమెంట్ అఫీషియల్స్ ద్వారా అమెరికన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ త్రూ డిప్లొమాటిక్ మేనర్లో వస్తే, డిప్లొమాటిక్ మేనర్లో వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ట్రాడిషన్కి సపోర్ట్ చేస్తుందా, సపోర్ట్ చేయదా, గౌతమ్ అదానీని అమెరికన్ ఫెడరల్ ఏజెన్సీస్కి అప్పచెప్తుందా లేదా, ఇక్కడ నరేంద్ర మోడీ చిత్తశుద్ధి బయటపడేదానికి ఆస్కారం ఉంది. ఈ కేసు అయితే చాలా సివియర్ కేసు అనేసి అయితే న్యూస్లో అయితే చాలా భయంకరమైన కథనాలు వస్తున్నాయి. ఒకటి, గిల్ట్ ప్రూవ్ అయితే కానీ ఫైనాన్షియల్ పెనాల్టీ అనేది చాలా పెద్ద మొత్తంలో వేసేదానికి ఆస్కారం ఉంది, చాలా పెద్ద మొత్తంలో. ఎందుకంటే $265 బిలియన్ ఇతను బ్రైబ్ చేశాడనే ఆ అమౌంట్ ఎంతైతే ఉందో దానికి మల్టిపుల్ టైమ్స్లో అమౌంట్ అయితే పెనాల్టీ వేసేదానికైతే ఆస్కారం ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టికులర్లీ నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ఎక్స్ట్రాడిషన్ చేయాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కాబట్టి అదానీ విషయంలో ఎలా చేస్తుంది, చట్టపరంగా అమెరికన్ ఏజెన్సీస్ని సపోర్ట్ చేస్తుందా, లేకపోతే తప్పుడు కేసులు ఇక్కడ బనాయించి అమెరికన్ ఏజెన్సీస్కి అదానీని అప్పచెప్పకుండా ఇండియాలోనే ఉంచే ప్రయత్నం చేస్తుందా అనే దాని మీద మాత్రం నరేంద్ర మోదీ, బీజేపీ ఈ కుట్రదారులు మొత్తం యొక్క ఒక నిజస్వరూపం ఈ పర్టికులర్ అంశం ద్వారా బయటకు వచ్చేదానికైతే ఆస్కారం ఉంది. అదానీ ఇప్పుడు నాకు తెలిసి నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత అవనివ్వండి, లేకపోతే నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన చేస్తున్న వ్యాపారాలు అవనివ్వండి, ఏ వ్యాపారం చేసినా నరేంద్ర మోదీ పదవిని అడ్డం పెట్టుకొని
భయంకరంగా దేశంలో ఉన్న ఫస్ట్ గుజరాత్ రాష్ట్రంలో, తర్వాత దేశంలో ఉన్న సంపద మొత్తాన్ని కొల్లగొట్టిన వ్యక్తిత్వం. ఈ రోజుకి చాలా చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టుల మీద, కాంట్రాక్టుల మీద, అధికారుల మీద, అపోజిషన్ పార్టీల మీద ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరిగాయి. కానీ అదాని మీద ఇప్పటికీ చిన్న ఎంక్వైరీ, చిన్న నోటీసులు కూడా ఏ ఒక్క ఏజెన్సీ కూడా ఇవ్వలేదంటే నరేంద్ర మోదీ ఎంత కేటగారికల్గా ఆర్గనైజ్డ్ కరప్షన్ అదానిని ఉపయోగించి చేస్తున్నాడు అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఏ రోజున దొంగ దొరుకుతాడు కదా, ఎన్ని రోజులను దొంగతనం చేసేవాడు దొరకకుండా చేస్తాడు, ఎక్కడో దగ్గర దొరుకుతాడు కదా. అలా ఈ అదానిది మోదీ సీక్రెట్ బాండింగ్ ఏదైతే ఉందో కరప్షన్ విషయంలో, కర్మగారు ఇండియాలో దొరకలేదు కానీ అమెరికాలో దొరికేశారు. ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవడం అదాని వల్ల అయితే అయ్యేదానికి ఆస్కారం లేదు. ఏదైనా పెద్ద మొత్తంలో లీగల్ టీంని పెట్టినా కానీ డెఫినెట్గా అమెరికన్ ఏజెన్సీస్ ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసేదాకా వచ్చాయంటే ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా, ప్రాపర్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేకుండా మాత్రం అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసేదానికి అంత ఈజీగా అమెరికన్ కోర్ట్స్ అయితే ముందుకు వచ్చేదానికి ఆస్కారం అయితే లేదు అని చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఈయన ముందున్న సవాళ్ళు ఫస్ట్ స్మూత్గా ఇన్వెస్టిగేషన్ జరిగేదానికి అదాని సహకరించాలి. లేదు అంటే ఖచ్చితంగా సహకరించని పక్షంలో ఖచ్చితంగా ఏజెన్సీస్ డిప్లొమాటిక్ మేనర్లో వచ్చేతన్ని తీసుకెళ్లేదానికైతే ట్రై చేస్తాయి. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క నిజాయితీ, నరేంద్ర మోదీ యొక్క నిజాయితీ బయటపడేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు కానీ ఈ మధ్యలో ఏదైనా సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ కేసు కానీ పెడితే అది ఖచ్చితంగా నరేంద్ర మోదీ కావాలని అదానీ మీద ఒక తప్పు కేసు పెట్టించి అమెరికన్ ఏజెన్సీలకి విచారణ కోసం అప్పగించకుండా ఉండేదానికి, లేకపోతే అమెరికన్ కేసుల్లో శిక్ష పడకుండా రక్షించేదానికే కేసులు పెట్టినట్టు చూడాల్సి ఉంటుంది తప్ప నిజానికి పెట్టిన కేసులు అయితే కాకుండా ఉంటాయి. ఎందుకంటే నిజానికి పెట్టే కేసులు ఉంటే 2014 నుంచి మొదలుకొని ఈ రోజు వరకు ఒక కేసు కూడా పెట్టకుండా ఇప్పటికిప్పుడు కేసు పెట్టారనుకోండి, ఖచ్చితంగా అదానీని అమెరికన్ ఏజెన్సీస్కి అప్పచెప్పకుండా అమెరికన్ కేసుకి ట్రయల్స్కి వెళ్లకుండా ఆపేదానికి ఇక్కడ కేసులు పెట్టినట్టుగానే చూడాల్సి ఉంటుంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీ. ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఎవ్వరు ఒక్క మాట మాట్లాడలేదు. పర్టికులర్లీ రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అపోజిషన్ వాళ్ళు అంటున్నారు, బీజేపీలో చోట మోటా లీడర్లు మాకే సంబంధం లేదంటున్నారు. కానీ ఇది పెద్ద మొత్తంలో బయటికి వచ్చి ఇంత జరుగుద్దని వీళ్ళు కూడా ఊహించుంటారు, అరెస్ట్ వారెంట్ దాకా వచ్చి ఉంటుంది అనేసి. సో ఇప్పుడు అరెస్ట్ వారెంట్ వచ్చింది కాబట్టి ఈ విషయంలో ఫర్దర్గా ఎలా ముందుకు అడుగేస్తారు అనే దాని మీద మాత్రం సర్వత్రా ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉంది. పర్టికులర్లీ బీజేపీ అంటే పడనోళ్ళకి, లేకపోతే అదానీ డబ్బును వాడుకొని దేశంలో రాజకీయం చేస్తూ రాజకీయ పార్టీలను చీల్చుకుంటూ రాజకీయ పార్టీలని పడగొట్టుకుంటా, లేకపోతే ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటా అన్ని బీజేపీ దేశం మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు బీజేపీ మయం చేసుకునే కుట్రలో భాగంగా అదానీ బాగా సహకరిస్తున్నాడు కాబట్టి సో అపోజిషన్ పార్టీలందరికీ ఒక ఎక్సైట్మెంట్ అయితే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఉంది. ఈ విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టికులర్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలా బిహేవ్ చేస్తారనేది మాత్రం చాలా 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 క్రిటికల్గా ఉంది. ఎందుకంటే ఇది ఇండియాలో ఉండే కేసు అయితే నయానో భయానో ఏదో, అసలు ఇండియాలో కేసే లేదు ఇప్పటి వరకు. సో అమెరికా లాంటి దేశాల్లో ఉన్న కేసు కాబట్టి ఇప్పుడు ఏమాత్రం డిప్లొమాటిక్గా ఏదన్నా అడ్డు తగలాలనుకున్నా ఇండియన్ గవర్నెన్స్ యొక్క ఎబిలిటీస్ మీద, గవర్నెన్స్ యొక్క క్రెడెన్షియల్స్ మీద దెబ్బపడేదానికి ఆస్కారం ఉంటుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు ఏదన్నా చెయ్యాలి అంటే మాత్రం 100 సార్లు ఆలోచించారు. కానీ అక్కడ ఉంది అదానీ. నరేంద్ర మోడీకి చాలా కావాల్సిన వ్యక్తి. నరేంద్ర మోడీ రాజకీయంగా బతుకుతున్నాడంటే దానికి కావాల్సిన, రాజకీయానికి కావాల్సిన ముడి సరుకు డబ్బు అవనివ్వండి, మీడియా మేనేజ్మెంట్ అవన్నీ అదానీ పంపించే అదానీ డబ్బుతో నడుస్తున్న రాజకీయం కాబట్టి ఇది ఖచ్చితంగా నరేంద్ర మోదీ బ్యాక్ డోర్లో ఏం చేసి అదానీని రక్షిస్తాడనేది మాత్రం చూడాలి. ఖచ్చితంగా రక్షించేదానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇన్ కేస్ కోర్టు కేసులో ట్రయల్స్ కాకపోయినా ఇతను అరెస్ట్ చేసి అక్కడ అమెరికన్ జైల్స్లో పెట్టకుండా కానీ పెద్ద మొత్తంలో ఫినాన్షియల్ ఫైన్స్ అయితే వేసేదానికి ఆస్కారం ఉంది. అట్లీస్ట్ అక్కడ కోర్టులకు విచారణకు హాజరై అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళకుండా ఈ రకంగానే కొంచెం నరేంద్ర మోడీ అయితే కొంచెం కాదు చాలా పెద్ద మొత్తంలో ముందుకెళ్ళి మరి ఒక 4-5 అడిషనల్ మెజర్స్ తీసుకొని అయినా సరే అదానీని అరెస్ట్ కాకుండా కాపాడి కుదిరితే పెనాల్టీస్తో ఆపే ప్రయత్నం అయితే చేస్తాడని అయితే నాకు అర్థమవుతా ఉంది. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఇన్ని రోజులుగా భారతదేశంలో సహజ సంపదను అవ్వనివ్వండి, సంపద మొత్తాన్ని దోచుకుంటున్న అదానీ కాలం పండి అమెరికన్ ఏజెన్సీల చేతుల్లో దొరకడం మాత్రం నిజంగా ఎంత హర్షణీయం అంటే అంత హర్షణీయం. చాలామంది అంటున్నారు భారతదేశానికి సంబంధించిన వ్యాపారవేత్త, భారతదేశానికి సంబంధించిన వ్యాపారవేత్త, కానీ అడ్డగోలుగా ప్రధానమంత్రిని అడ్డం పెట్టుకొని ఈ రకంగా అడ్డగోలు వ్యాపారం చేయడం అంటే రూల్స్ అన్ని తుంగలో తొక్కేసి అధికారులందరినీ అడ్డదిడ్డంగా కొనేసేసి ఈ రకంగా అక్రమ వేలో వ్యాపారం చేసే వ్యక్తి భారతీయుడు అంటే వేరే వాడైతే ఏంటి?
అపోజిషన్ పార్టీలు పార్టీలు తప్పులు చేశారని వాళ్ళందరి మీద సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరుగుతున్నాయి కదా, మరి అదాని మీద ఎందుకు జరగవు? ఇప్పుడు ఇక్కడ నుంచి జరిగే ప్రతి అంశం మీద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మీద కూడా నిజంగా భారతదేశ చరిత్రలో గత 10 సంవత్సరాలుగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ పప్పెట్లో మారిపోయినాయి. ఇక నుంచి వాళ్ళు ఇదే వేలో కానీ బిహేవ్ చేస్తే వాళ్ళ మీద ఉండే క్రెడిబిలిటీ మొత్తానికి పోయేదానికి ఆస్కారం ఉంది. ఎక్కడో ఉన్న అమెరికన్ ఏజెన్సీస్ పట్టుకోగలిగినాయి కానీ అదాని చేస్తున్న కరప్షన్ ఇక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర, ఇక్కడే ఉండే ఏజెన్సీస్, భారతదేశంలో పనిచేస్తున్న ఏజెన్సీస్, క్రెడిబిలిటీ ఉన్న ఏజెన్సీస్ అంటారు కదా, మరి ఇక్కడ ఉండే ఏజెన్సీస్ ఈ అంశాలను ఎందుకు పట్టుకోలేకపోయినాయి? ఇక్కడ అఫీషియల్స్ని డబ్బు ఇచ్చే కదా మ్యానిపులేటెడ్ రిపోర్ట్స్ అన్ని బయటికి పెట్టించింది ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసేదానికి. మరి ఇక్కడున్న ఏజెన్సీస్ గాడిదలు కాస్తున్నాయా? ఈడీ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఎక్కడో అమెరికన్ ఏజెన్సీస్ పట్టుకోగలిగాయి కానీ భారతదేశంలో ఉన్న ఏజెన్సీస్ ఇప్పటి వరకు ఈ అంశాలు జరిగిన అంశాలు ఒక్క దాని మీద కూడా వీళ్ళు కేసు కట్టలేకపోయారు, ఎంక్వైరీ చేయలేకపోయారు, అదానిని పట్టుకోలేకపోయారంటే వీళ్ళు ఖచ్చితంగా అదానికో లైసెన్స్ ఇచ్చేశారు. భారతదేశంలోని ఏజెన్సీస్ అన్నీ లైసెన్సులు ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏ కేసు అవ్వలేదు. అమెరికన్ ఏజెన్సీస్కి అక్కడ వాళ్ళ ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడం వాళ్ళ బాధ్యత కాబట్టి ఎక్కడి నుంచి ఎలా అవినీతి జరిగింది, ఏం చేశారంటే వాళ్ళు కూపిలాగి పట్టుకొని అక్కడ కేసు కట్టాల్సి వచ్చింది. ఇండియాలో కరప్షన్ జరిగితే అమెరికాలో కేసు అంటే ఎంత సిగ్గుపడాలి అదాని అంశంలో చెప్పండి. ఇది ఇండియన్ ఏజెన్సీస్ చేయాల్సిన పనిని ఎక్కడో ఫెడరల్ ఏజెన్సీస్ ఆఫ్ అమెరికా చేస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, నరేంద్ర మోదీ హయాంలో గవర్నమెంట్ ఏజెన్సీస్, పర్టికులర్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీలు ఎంత బలంగా పనిచేస్తున్నాయో. ఒక అవినీతి కుబేరుడు అడ్డదిడ్డంగా తన వ్యాపార సామ్రాజ్యానికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ కొనుక్కునే ప్రయత్నంలో ఉంటే ఇక్కడ ఏజెన్సీలు కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చున్న ఎక్కడో అమెరికన్ ఏజెన్సీస్ పట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే మన ఇండియాలో ఉన్న ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి అంతే. థ్యాంక్ యూ.